నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ నిన్న చిరంజీవి గారు అయితే ఎయిర్పోర్ట్లో దిగంగానే నాకు పద్మవిభూషణ్ ఎలా వచ్చిందో ఎన్టీఆర్ గారికి ఎప్పుడో భారతరత్న రావాలి అని చెప్పారు. సో ఎందుకు రాలేదంటారు భారతరత్న ఇప్పుడు దాకా కూడా? అంటే పార్టీలు మద్దతు పలకట్లేదు ఆయనకి, లేదా అట్లా ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి? అంటే అప్పట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి భారతరత్న ఇప్పుడు సినిమాలు వేరు, రాజకీయాలు వేరండి. కళ వేరు, రాజకీయం వేరు. నాకు తెలిసి భారతీయ సినిమాలో ఎన్టీ రామారావు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన చేసినన్ని పాత్రలు, ఆయన చేసినన్ని వేరియేషన్స్ ఉన్న పాత్రలు ఇంకేస్ సూపర్ స్టార్ చేసి ఉండరు నాకు తెలిసి. అంటే నాకు తెలిసే కాదు, చాలా సీనియర్లు, అనుభవజ్ఞులు, అనలిస్టులు కూడా వాళ్ళ గొంతులో కూడా విన్నది అది నేను విన్నాను. ఎందుకంటే ఇప్పుడు పౌరాణికాలు, సాంఘికాలు, లేదంటే సోషియో ఫాంటసీ, ఇవన్నీ మనకు సౌత్లోనే ఎక్కువ, నార్త్లో తక్కువ. నార్త్లో మహా అయితే ఇదేంటంటారు, ఎవరు జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని ఉండొచ్చు. ఇప్పుడు అక్బర్ సలీం అనార్కలి, జోధా అక్బర్, అలాంటి హిస్టరీ మూవీస్, అట్లా హిస్టరీకి సంబంధించిన మిత్ అలాంటివి ఉన్నాయి. పద్మావతి అట్లాంటివి ఉన్నాయేమో కానీ, పద్మావత్ ఏదో సంథింగ్ అట్లాంటివి ఉన్నాయేమో కానీ, ఇట్లా ఒక పౌరాణికలు కంపల్సరిగా భారత రామాయణం నుంచి తీసుకొచ్చిన ఒక చిన్న కాన్సెప్ట్ ని ఎలివేట్ చేసి చేయడం, సపరేట్ గా పౌరాణికాల మీద ఇప్పుడు ఆలీబాబా 40 దొంగలు అదొక డిఫరెంట్ స్టోరీ. అలాగే జగదేక వీరుడి కథ పౌరాణికల్లో అప్పట్లో అది ఎంత బ్లాక్ బాస్టర్ చెప్పలేమంటే, ఏంటి బళ్ళు కట్టుకొని ట్రాక్టర్లు ఎడ్ల బళ్ళ మీద వెళ్ళి సినిమా చూసేవారంట ఎన్టీఆర్ గారు. అంటే అందరూ జనరల్ గా ఏదో సినిమాలో కమెడియన్ కూడా అంటాడు, బయట గౌరవిస్తాము కానీ అభిమానులు ఇప్పుడు కూడా నటుల్ని చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సింగులర్ గా మాట్లాడుకుంటారట. చిరంజీవి గారు, నాగార్జున గారు అని అనుకోరంట. అలాగే మా ఇంటి ఓడు అనేవారట. ఇంటి ఓడు సినిమా వచ్చింది, ఎన్టీ ఓడు, అర్థమవుతుందా? అట్లా అలాగా నందమూరి తారక రామారావు అంటే మీది ఇంకా అదంతే. ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బుక్ తీసుకుంటే అందులో సగం 5 పేజీలు ఆయనే ఉంటాయేమో. ఇండియన్స్ బుక్ తీసుకున్నా, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బుక్ తీసుకుంటే నాకు తెలిసి సగం పేజీలు ఎన్టీఆర్ గారి మీదే ఉంటాయేమో అది. ఎందుకంటే ఆయన ఒక దర్శకుడు, ప్రొడ్యూసర్, ఒక మాటలు, అలాగే దాన్ని ఏమంటారు మేకప్. బాలకృష్ణ గారికి ఫస్ట్ మేకప్ వేసింది కూడా ఎన్టీఆర్ గారు. అందుకే ఎన్టీఆర్ గారు అంటే బాలకృష్ణ గారికి ఎప్పుడు ఒక గురుభావము, తండ్రి, ఆయనకు ఇష్టమైన హీరో. ఆయన చాలాసార్లు చెప్పాడు కదా, ఆయన కొడుకుల్లో ఒకడిని, ఆయనకు ఉండే కోట్లాది మంది అభిమానుల్లో నేను ఒకడిని. పైగా సెట్లో ఉన్నంతసేపు, షూట్లో ఉన్నంతసేపు ఎవడైనా ఒకటే, కొడుక, తమ్ముడ, యాక్షన్ అంటే యాక్షన్ అంతే. ఒకసారి అంటే పోనీ బాలకృష్ణ గారు అంటే తండ్రి కాబట్టి కొత్తగా గొప్పగా చెప్పుకోరు అనుకోవచ్చు, మిగతా నటులు కూడా అలాగే చెప్పేవారంట. ఒకసారి ఆవిడెవరు, ప్రభా గారు, దానవేరు సోరకన్న సినిమాకి దుర్యోధనుడు భారీగా చేశారు. ఆవిడ పేరు గుర్తు రావట్లేదు, రేవతియా, బలరాముడు భార్య పేరు కల రేవతి, సరే గుర్తు రావట్లేదు. ఆ పాత్ర చేసిన ఆవిడికి ఇట్లాగే ఆవిడని తీసుకుని రావాలంటే ఎత్తుకోవాలి. అక్కడ కిరీటం చాలా బరువు ఉండేదంట, ఒక్కొక్క కిరీటం 2-3 కిలోలు బరువు ఉండేదంట. అది తయారు చేయించింది అయినా కానీ అదేదో గుచ్చుకొని ఇక్కడ బ్లడ్ కారిపోతుందంట. ఈయన మెట్లు పట్టుకొని మెట్లు దిగుతూ రావాలి. షాట్ రెడీ అవుతుంది, రన్ అవుతుంది, కెమెరా రోల్ అవుతుంది, ఇంకా ప్యాకప్ కట్ చెప్పలే, రక్తం సార్ రక్తం అంటున్నాడంట. అంటే రీల్ వేస్ట్ అవ్వకూడదు, ఇప్పుడు కదా చిప్పులు పెట్టి ఎన్నైనా చేస్తున్నారు, రీల్ వేస్ట్ అవ్వకూడదని ఆవిడ ప్రభా గారు ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విన్నాను. అలాగే ఒకసారి బాలకృష్ణ గారు కూడా అదే చెప్పారు, వీరబ్రహ్మన్ గారి చరిత్ర సినిమా, అక్కడ బాంబుల సేంపటాసే పేలుతాడ, 1-2 పేలి ఆయన కాలు గుచ్చుకున్నా కూడా అంట. కట్ చెప్పేవారు కదలకూడదు, అక్కడ నుంచి ఎన్ని బాంబులు పేలినా అలాగే ఉండాలంట. డైరెక్టర్ ఆయనే, ఎన్టీఆర్ గారు ఆ సినిమాకి. అవును, శ్రీ మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్ర సినిమా పేరు. డైరెక్టరు, పైగా ఫాదరు, అభిమాన హీరో, ఎలా కదులుతాడినా కదలలేదు. అలా ఉంటే వెంటనే అప్పుడు కట్ అయిన తర్వాత అప్పుడు చేపట్టు మండుతుందని ఎలా ఉండంటే
ఏం జరిగింది అన్న ఇట్లా తగులుంది, సరే తగ్గిపోతుంది అంతే. అయ్యో ఏమైంది అంటే పిల్లల్ని మమకారం ముద్దు అంతవరకే చేయాలి, ఎక్కిపోతారు లేకపోతే. అంటే అలాంటి అసలు ఎన్నో ఇప్పుడు దాన్ని ఏమంటారు, శ్రీకృష్ణ పాండవ ఏమైనా పాండవ వనవాసం, పాండవ వనవాసం సినిమాకి బృహన్నల క్యారెక్టర్ అంటే ఈరోజు సూపర్ స్టార్ ఇమేజ్ ఎవరైనా ఆ పాత్ర చేయగలుగుతారా, చేస్తారా కనీసం? బృహన్నల పాత్ర అంటే ఏమిటి, అంతే కదా, దాన్ని ఏమంటారు థర్డ్ జెండర్ కదా బృహన్నల పాత్ర. మరి పాత్ర అతను ఎలా చక్కగా చేశాడు, ఇట్లా చేయి పెట్టుకొని ఇలా పెట్టుకొని మాట్లాడుతూ కదా. అది చూసి ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కూడా కొంతమంది నార్త్ వాళ్ళు విమర్శించారంట, ఈడికెందుకు ఆడారు వేషాలు వేసుకోకుండా ఈడికెందుకు రాజకీయాలని కూడా. ఆ కసితో కూడా పార్టీ పెట్టారు, పార్టీ పెట్టిన 9 నెలలకే ముఖ్యమంత్రి అయ్యారని కూడా ఒక ఆయన ఎక్కడో ఆర్టికల్ కూడా రాశారు. అట్లా అంటే ప్రతిదీ కూడా చాలా ఇప్పుడు పార్టీ పెట్టడం అదొక సెన్సేషన్, ముఖ్యమంత్రి అవడం సెన్సేషన్, పాత్రలు ఏవి కూడా. అంటే ప్రొడ్యూసర్ అనేవాడికి నష్టం రాకూడదు, ప్రొడ్యూసర్ అనేవాడు ఒక దేవుడు, ఆయన ఉంటేనే మనం బతుకుతాం అని అంత ఎథిక్స్. టైం అంటే టైం అని అంట. ఒకసారి రాఘవేంద్ర గారు కూడా చెప్పారు, అంతకుముందు నేను డైరెక్షన్ చేస్తే ఓకే 7కో 8కో అలాగ వెళ్ళేవాడిని, అందరూ రెడీ చేసి పెట్టుకున్నాక చేసేవాడిని. ఎప్పుడైతే అన్నగారితో సినిమా స్టార్ట్ చేయడం చేశాను, ఇంకా 6 అంటే 6కి విత్ ఫస్ట్ షాట్ 6 గంటలు తీసేయాల్సిందే. అది అన్నగారి నుంచి నేర్చుకున్నది. అంటే అంత డైరెక్ట్, అంత పెద్ద హీరో అయినప్పటికి కూడా ఒకనొక సందర్భంలో రాఘవేంద్రరావు గారు చెప్పారు, అప్పటికి చిన్న గుండెల నొప్పిలాగా వచ్చిందంట. వస్తే ఎన్టీఆర్ గారికి ఏ సినిమా, జస్టిస్ చౌదరి సినిమాకి చట్టానికి న్యాయానికి కలిగిన ఆ పాట తీస్తుంటే చాలా అంటే ఆయన మేకప్ వేసినప్పుడు ఉంటుందట, షార్ట్ ఓకే అన్నప్పుడు వేరేగా ఉంటుందట పెర్ఫార్మెన్స్, ఇంకా ఆ పాత్రలో ఉండిపోతాడంట ఆయన. అసలు మేకప్ వేసి చూస్తే అసలు ఏమి అందం ఎన్టీఆర్ గారిది అని చెప్పి రాఘవేంద్ర గారు చెప్తారు. అయితే అంత హీరో ఇవాళకి ఇంకా ఆపేయండి, వెళ్తున్నానని వెళ్ళిపోతే ఎవరు ఆపగలరా? ఆయన ఎవరైనా ఆయన ఆపే ధైర్యం ఉందా ఎవరికైనా? కానీ షార్ట్ ఓకే అయిపోయిన తర్వాత బ్రదర్ ఓకేనా అంటే ఎవరినైనా మీరు అనేవాడంట, బ్రదర్ ఓకేనా నా షార్ట్ ఓకే అన్నగారు, నాకు మీరు చిన్న ఒక 10 minutes పర్మిషన్ ఇవ్వాలి అన్నాడు. ఎందుకంటే కొంచెం అనీజీగా ఉంది, ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాను. చూడండి అసలు అప్పటికే సూపర్ స్టార్ అంటే డ్యూయల్ రోల్ పాత్రలకు వచ్చాడంటే 80s లో ఉన్న సినిమాలు అవి. అప్పటికే ఎన్నో హిట్స్ బ్లాక్ బాస్టర్లు చూసిన వ్యక్తి కదా. ఒక రాఘవేంద్ర గారు అప్పుడు అప్కమింగ్ డైరెక్టర్, ఒక చిన్న డైరెక్టర్ పట్టుకొని వాళ్ళకి వద్దు నాకు కొద్ది బాగోలేదని చెప్పేస్తే ఎవరైనా అనగలరా? కానీ అంత సినిమా అంటే ఆ పిచ్చి, ఆ ప్యాషన్. అప్పుడే ఫస్ట్ టైం స్ట్రోక్ లాగా వచ్చిందంట ఆయనకి, చిన్నపై గుండెల నొప్పిలాగా. అటు కూడా ఒక డైరెక్టర్ని అడిగి పెర్మిషన్ తీసుకోవడం, అది అలాంటి వ్యక్తులకి ఎందుకు? ఇప్పుడు అవన్నీ కాదండి, 100 ఏళ్ల భారతీయ సినిమా అని 2011లోనో 12లో గుర్తులేదు నాకు సరిగ్గా, మొత్తం సర్వే చేశారు తెలుసా. 1911లో ఎప్పుడో వచ్చిందట మూకీ సినిమా, హరిశ్చంద్ర, రాజా హరిశ్చంద్ర ఏదో. మళ్ళీ 2011కి 100 ఏళ్ళు అయినట్టు కదా. 100 ఏళ్ల భారతీయ సినిమాలో అత్యంత ప్రజాదరణ ఉన్న నటుడు ఎవరు అని సర్వే చేస్తే ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన వ్యక్తి ఎవరో తెలుసా? నందమూరి తారక రామారావు గారు. మరి బాలీవుడ్ వాళ్ళు మా హిందీ నేషనల్ లాంగ్వేజ్, మా హిందీ మాట్లాడే వాళ్ళు 15 రాష్ట్రాల హిందీ మాట్లాడతాయి, మీ సౌత్ ఏముంది, సౌత్కి ఒక అవార్డు, ఇవన్నీ చులకనగా చూస్తారు కదా. మరి ఎందుకు ఆ సర్వేలో ఒక్కరు రాలేదు? బాలీవుడ్ లో సూపర్ స్టార్లు ఉన్నారు కదా, వాళ్ళ ముందు మనోళ్ళు చిన్నోళ్ళని ఫీలింగ్ కదా బాలీవుడ్ వాళ్ళకి కానీ ఈ నేషనల్ మీడియాకి కానీ. మరి ఒక్కడి పేరు రాలేదు ఎందుకండి? నెంబర్ 1 పొజిషన్ వచ్చింది నందమూరి తారక రామారావు. తెలుసా మీకు ఆ విషయం? మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, మరి ఎంతమంది మ్యూజిషియన్లు ఉన్నారు బాలీవుడ్, సూపర్ సాంగ్స్, హిందుస్థానీ సంగీతం అద్భుతం అంటారు. మరి ఏం కేవలం మన సౌత్ ఇండియాకి చెందిన ఇళయరాజా గారికే బెస్ట్ సంగీతంలో ఫస్ట్ ప్లేస్ ఎందుకు వచ్చింది 100 ఏళ్ల భారతీయ సినిమాలో? ఫస్ట్ ఇళయరాజా, 2 రెహమాన్, 3 ఎవరో తెలుసా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ కేటగిరీలో. వీళ్ళు ముగ్గురు ఎక్కడ వాళ్ళు? సౌత్. అందులో 2 తమిళ్, 3వ వాడు తెలుగువాడు కదా. మరి ఏమి బాలీవుడ్ సూపర్ తోపు అనుకుంటే వాళ్ళకి ఎందుకు రాలేదండి? చనిపోయిన అప్పటికే నందమూరి తారక రామారావు 96లోనే చనిపోతే ఎప్పటికీ అత్యంత ప్రజాదరణ ఉన్న నటుడు ఎవరు అంటే నందమూరి తారక రామారావు గారి పేరు రావడం ఏంటండి?
అందుకు కాదు ఆయన భారతరత్న ఇవ్వాల్సింది. ఆ ఒక్క ఎగ్జాంపుల్ సరిపోదా మీకు? సినిమాలు వేరు, అదే ఎన్ని పాత్రలు. ఈవెన్ ఒక ఇంటర్వ్యూలో కూడా రాఘవేంద్రరావు గారు చంద్రబాబు గారిని గెస్ట్ గా పిలిచి ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాం బట్ అవ్వలేదు. బట్ ఆ పార్లమెంట్ ప్రాంగణంలో కూడా ఎన్టీఆర్ గారు స్టాచ్యూ ఏదో లాంచ్ చేసినట్టున్నారు ఆ మధ్యన, అంటే ఒక 5-6 ఏళ్ళ కిందట. అది కాదు భారతరత్న ఇవ్వాల్సింది. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఇప్పుడు తెలుగులో జానకమ్మ గారు పాడిన పాటలు అందు వేరియేషన్స్ ఎవరైనా పాడుంటారా? ముసలమ్మలాగా, చిన్నపిల్లలాగా మిమిక్రీ చేస్తూ వెటకారంగా, వయ్యారంగా, వ్యంగ్యంగా, క్లబ్ డ్యాన్సుల పాటలు కానీ, మంచి మధుర గీతాలు కానీ ఏవైనా జానకమ్మ గారిలో గొంతులో పలికిన వేరియేషన్స్ నాకు తెలిసి ఇంకే సింగర్లో కూడా ఉండవు కదా. బాలీవుడ్ లో సూపర్ అంటే హిందీ అంత కాబట్టి లతా మంగేష్కర్ గారికి భారతరత్న ఇచ్చేసారు. అంటే అలాగని నా ఉద్దేశం ఆవిడ తక్కువ చేసే ఉద్దేశం కాదు, ఆవిడకి ఇచ్చారు. జానకమ్మ గారికి పద్మశ్రీ కూడా ఇవ్వలేదు. మొన్న ప్రకటిస్తారా? 2 ఏళ్ళ కిందట 3 ఏళ్ళ కిందట ప్రకటించారు పద్మశ్రీ. వద్దని చెప్పారండి. ఎస్, రిజెక్ట్ చేసింది. అది ఎంత తప్పది. లతా మంగేష్కర్ గారు ఎక్స్ట్రాడినరీ సింగరే, ఒప్పుకుంటాను. జానకమ్మ గారికి ఎంత తక్కువ? పోనీ జానకమ్మ గారిని వేరియేషన్స్ ఇంకే సింగర్ అయినా పాడగలరా? ఛాలెంజ్. ఇప్పటికైనా ఆవిడలా పాడి చూపించుకోనండి ఎవరైనా. ఆవిడ పద్మశ్రీ మొన్న ప్రకటిస్తారా? ఎంత వేరియేషన్ అయ్యా? మీకు అర్థమైందా? దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ గారికి భారతరత్న ఎప్పుడో ఇవ్వాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.